హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బాయ్స్‌కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్‌తో వీడియో అయితే ఎడిట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి డెమో చూడండి. ఆ తర్వాత మీ ఫోటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నేను నా ఫ్యామిలీలోనే సగం మందితో మాట్లాడను రాబోయ్. నువ్వెంత? చూసారు కదండి డెమో. ఇప్పుడు మీ ఫోటోస్ పెట్టి సింపుల్‌గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్‌లోకి అయితే పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో మొత్తం మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. వీడియోకి వాడిన మెటీరియల్ మొత్తం నేను టెలిగ్రామ్ ఛానల్‌లో పెట్టాను. అక్కడే వెళ్ళేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మొబైల్‌లో లైట్ మోషన్ యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు టెంప్లెట్స్ అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు టాప్లో అప్లోడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేసి కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి నా ఫ్యామిలీ రీల్ 940 ఎక్స్ఎంఎల్ ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న రెడికల్ సాంగ్ వచ్చేసి ఇక్కడ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి రండి. లాస్ట్కి వచ్చి సాంగ్ని లాంగ్ ప్రెస్ చేసి రెండింటి మధ్యలో పెట్టి ఫస్ట్ విత్ మార్కర్కి రండి. వచ్చిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ ఫొటోస్ వచ్చేసి ఇక్కడైతే యాడ్ చేయాలి. ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా అయితే యాడ్ చేయండి. సెకండ్ విత్ మార్కర్కి వచ్చి దాన్ని అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ సెకండ్ ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అట్లనే చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియాకి వెళ్ళి థర్డ్ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేయాలి. ఈ అలర్ట్ మోషన్ కావాలంటే ఆ టెలిగ్రామ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ విత్ మనకి రండి. వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ మళ్ళీ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్స్ అనేది మన ఫోటోకి అయితే పేస్ట్ అయితే అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి 2 డాట్స్ మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్స్. సేమ్ అన్ని ఫొటోస్ అయితే అలాగే చేయాలి. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ఒకసారి వీడియో చెక్ చేసి పైన సేవ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.